రత్న కిరీటం. తర్వాయి భాగం. చిత్రబాణుడు అడవికి రావటం, అక్కడ సొమ్మసిలి పడిపోవటం, అటు తర్వాత ఋషులైన మిత్రానందుడు అటువైపు రావటం, మన చిత్రబాణుడిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళటం వరకు క్రిందటి వారం వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, చిత్రబాణుడికి రోజు ఒక చిత్రమైన కళ రావటం ప్రారంభించింది. ఆ కళలో ఎవడో కనపడి, నాయనా చిత్రబాను, నా ఆత్మకు శాంతి కలిగించవు, చిత్రబాను నా ఆత్మకు శాంతి కలిగించవు అని జాలిగా అడుగుతూ ఉండేవాడు. పసివానికి ఇదేమీ బోధపడలేదు. రోజు రోజుకి ఆ కలలో కనపడే వ్యక్తి ఇంకా ఎక్కువ జాలిగా బతిమలాడుతున్నట్టు అనిపించింది. ఇది కలే కదా అని మొదట తేలిగ్గా తీసివేశాడు మన చిత్రబాణుడు. కానీ అదే పనిగా రోజు కల రావటంతోనూ అంతకంతకు అది ఎక్కువ కావటంతోనూ పసివానికి జిజ్ఞాస కలిగింది. జిజ్ఞాస అంటే ఆసక్తి కలిగిందనమాట. ఏమీ పాలుపోక ఒకనాడు ఈ సంగతి గురువుకు వెల్లడించి, ఇందులో అంతర్ధానం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు, లేకేమి నాయనా, ఇలాంటి కళ నీకు రావటంలో ఎంతో అంతర్ధానం ఉన్నది, విను అని ఇలా ప్రారంభించాడు. ఒకప్పుడు ఇంద్రసభలో ఒకానొక గంధర్వుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్యకు ఒకడు, చిన్న భార్యకు ఒకడు కొడుకులుండేవారు. ఆ గంధర్వునికి దేవాంధ్ర సభలో గొప్ప ఉద్యోగం. ఆ ఉద్యోగానికి గడువు 20 సంవత్సరాలు. గడువు తీరిన తర్వాత అతని సంతతి వారు ఆ పదవిని పొందవచ్చు. సంతతి లేకపోయినట్లయితే అతడే మరి 20 సంవత్సరాలు పనిచేయవచ్చు. ఇది ఆ ఉద్యోగ పద్ధతి. ఇప్పుడు ఈ గంధర్వుడికి ఉద్యోగ కాలం పూర్తయింది. న్యాయం ప్రకారం ఉద్యోగం అతని పెద్ద కొడుకునికి రావాలి. అయితే వాణ్ణి తప్పించి వేసి తన కొడుకును ఆ పదవిలో పెట్టాలని చిన్న భార్యకు ఆశ కలిగింది. చిన్న భార్య గడుసుది, భర్తను ఎక్కువగా ఆకర్షించగలిగిన చతుర్వతి. పోతే పెద్ద ఆమె కొడుకు సాధువు. వానికి తల్లి ఎంతో పినతల్లి అంతే. ఈ కీలక మెరిగిన చిన్న భార్య సవతి బిడ్డను చేరదీసి, నాయనా నేనొక వ్రతం సంకల్పించున్నాను. ఆ వ్రతానికి దేవతలందరినీ ఆహ్వానించాలి. ప్రపంచంలో ఉండే పుష్పజాతులన్నిటితో వారిని పూజ చేయాలి. ఇప్పటికీ అన్ని రకాల పువ్వులు అమరిపోయినాయి. నీలి రోజా మటుకు దొరికిందే కాదు. దీనికోసం వ్రతం నిలిచిపోయింది. ఏ శ్రమైనా పడి ఆ నీలి రోజా తెచ్చిపెట్టు నాయన. నా వ్రతం పూర్తి చేసే బాధ్యత నీదే. వెళ్ళు, అమ్మతో నేనే చెబుతాలే అని చెప్పి వాణ్ణి సాగనంపింది. ఆనాడు ఎంతసేపైనా బిడ్డడు ఇంటికి రాకపోయేసరికి వాని తల్లి కలవరపడి వెతకనారంభించింది. ఇది కనిపెట్టిన చిన్న భార్య అక్కడికి వచ్చి, అక్క, కుర్రవాడి కోసం నీవేమీ భయపడకు. స్నేహితులతో పోయి చిత్రమైన పువ్వులు కోసుకొస్తా అంటూ హడావిడిగా భూలోకానికి వెళ్ళాడు అని నమ్మేటట్టుగా చెప్పింది. కారణం తెలియటంతో పెద్ద ఆమెకు కంగారు తగ్గింది. ఇంతలో గంధర్వుని ఉద్యోగానికి తగిన వాణ్ణి నియమించే రోజు వచ్చింది. అతని పెద్ద కొడుకు అక్కడ లేకపోవడం చేత తరువాత అర్హతగా తన కొడుకును ఇంద్రసభకు పంపించింది చిన్న భార్య. వానికి ఆ ఉద్యోగం లభించడంతో చిన్న భార్య సంతోషించింది. ఈ సమయంలో తన కొడుకు అక్కడ లేకపోయాడని పెద్ద భార్యకు మనసు చివుకుమనదా? ఏదో ఇందులో మాయ ఉండి ఉంటుందని ఆమె బుద్ధికి వెంటనే స్ఫురించింది. అంటే అనిపించింది. తన కొడుకు పరిస్థితిని గురించి దివ్య దృష్టితో చూడసాగింది. ఆ రోజున పసివాడు నీలి రోజా కోసం స్వర్గమంతా తిరిగాడు. ఎంత తిరిగినా దొరక్కపోవడంతో పాతాళానికి వెళ్ళాడు. అక్కడా దొరకలేదు. వరుసన అన్ని లోకాలు గాలించుకుంటూ పోయాడు. ఎక్కడా లభించిందే కాదు. చివరకు భూలోకమందు దొరకవచ్చునని కొందరు చెప్పగా భూలోకానికి చేరుకొని అక్కడ తోటలు, దొడ్లు, ఉద్యానవనాలు అన్నీ గాలించసాగాడు. ఏ రంగు రోజా అయినా దొరికిందే కానీ వానికి నీలి రోజా మటుకు ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ పినతల్లి వ్రతం భంగమవుతుందనే బెంగతో విసుగు విరామం లేకుండా అలా వెతుకుతూనే ఉన్నాడు పసివాడు. పెద్ద భార్య నిజ నిజాలు తెలుసుకొని సవతి మీద మండిపడింది. ఓసి దుర్మార్గురాల, నా పసివానికి నాకు ఎడబాటు చేసి నీవు పెట్టిన బాధ ఇంత అంతా కాదు. నీకు కూడా నీ బిడ్డలు అలానే ఎడబావులై దుఃఖిస్తావుగాక. నా కొడుకుని ఏ లోకానికైతే పంపేశావో ఆ భూలోకంతో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఒకానొక రాజు నిన్ను పెళ్లాడతాడు. నీ కొడుకే భూలోకమందు నీ కడుపున పుడతాడు. సృష్టిలో లేని నీలిరోజా నెపంతో మా తల్లి కొడుకులను ఎలా అయితే విడదీశావో కని విని ఎరుగని ఒక నెపంతో మీ తల్లి కొడుకులకు ఎడబాటు కలగబోతోంది. ఈ విధంగా నువ్వు దుఃఖించి తీరవలసిందే అని చెప్పించింది. తన బిడ్డను వెతికి తెమ్మన్న తక్షణమే చలికత్తెను భూలోకానికి పంపింది. అక్క పెట్టిన శాపానికి తిరుగులేదని తెలుసు చిన్న భార్యకు. వెంటనే సవతి కాలం మీద పడి క్షమిస్తే కాని విడవనన్నది. జాలిగుండె గల పెద్ద భార్య హృదయం కరిగి శాప విముక్తికి మార్గం చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చిన గంధర్వుడు సంగతులన్నీ గ్రహించాడు. జరిగిన దానికి విచారించి లాభం లేదు. కానీ అవసరమైనప్పుడల్లా నేను నిన్ను కనిపెడుతూనే ఉంటానులే అంటూ అనేక విధాల చిన్న భార్యను ఓదార్చాడు. అంతలో శాపం పొందిన ఆ చిన్న భార్యకు స్వర్గలోకపు విషయాలన్నీ విస్మృతిలో పడిపోయినాయి. ఆమె అదృశ్యమైంది. ఆమె కుమారుడు కూడా తల్లిలాగానే విస్మృతి చెంది అదృశ్యమైపోయాడు.
స్వర్గలోకంలో అదృశ్యమైన ఆ గంధర్వకాంత మరి ఒక స్త్రీ రూపంతో భూలోకంలోనే ఒక ఉద్యానవనం చేరుకున్నది. అప్పుడు గంధర్వుడు తన కంఠహారం నుండి 10 ముత్యాలు తీసి ఆ 10 ముత్యాలను 10 మంది పరిచారకులుగా మార్చి గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనానికే పంపాడు. వాళ్ళ ద్వారా ఒక వీణ కూడా ఇచ్చి పంపాడు. గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనం బల్లాన రాజ్యానికి అధిపతి అయిన ప్రమోద మహారాజుది. ప్రమోదునికి పెళ్లి అంటే ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. ఆ రాజ్యంలో ముఖ్యులు నా వద్దకు వచ్చి గత్యంతరం చెప్పమన్నారు. వారికి నేను ఒక మంత్రఫలం ఇచ్చాను. అది పట్టుకు వెళ్ళి రాజుకు తెలియకుండానే ఫలహారంలో పెట్టి ఇవ్వగా దాన్ని రాజు ఆరగించాడు. రాజు ఆ ఫలాన్ని ఆరగించటము, గంధర్వకాంత ఉద్యానవనం చేరుకోవటము సరిగ్గా ఒకే రోజున జరిగింది. ఆనాటి రాత్రి రాజు నిద్రిస్తూ ఉండగా గంధర్వకాంత పాడిన వీణపాట విన్నుల విందుగా వినిపించింది మన రాజుకి. ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ప్రమోదుడు ఆ ఉద్యానవనానికి చేరుకున్నాడు. ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధుడై పాట విని తన్మయుడై ఇంతవరకు పెళ్లాడను అని భీష్మించిన రాజు ఆ గంధర్వకాంతను పెళ్లాడాడు. తీరా వివాహం జరిగిన తర్వాత మంత్రఫలాన్ని గురించి రహస్యం ప్రమోదునికి తెలియవచ్చింది. ఇంకిప్పుడు తెలిస్తే మటుకేమి, గంధర్వకాంతను రాజు మనసారా ప్రేమించే పెళ్లాడుకున్నాడు. అందుకని తన ప్రజలు చేసిన ఈ పనికి ప్రమోదుడు సంతోషమే వెల్లడించాడు అని మిత్రానందుడు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తరువాత గంధర్వకాంతకు మహిపాలుడు పుట్టడం, రాజు మందాకిని వలచి పెళ్లాడటం, ఆమెకు అర్ధకర్ముడు కలగటం, అప్పుడు మందాకిని మనసు మారిపోయి తల్లి ఎదుటనే మహిపాలుని అవమానపరుస్తూ ఉండటం అంతవరకు చెప్పి మిత్రానందుడు మళ్ళీ ఇలా ప్రారంభించాడు. తన కొడుకును తన కళ్ళెదుటే మందాకిని పెట్టే బాధలు సహించలేకపోయింది. గంధర్వకాంత చెలికెత్తలతో ఆలోచించింది. నేను ఎదుట ఉన్నట్లయితే నా బిడ్డని సవతి ఇంకా యాతనాలు పెడుతుంది. నేనే లేకపోతే ఒకవేళ తన కొడుకునికే పట్టం కావాలని దుర్బుద్ధి పుట్టి కుట్రే ఏమైనా చేస్తుందేమో. అయినా నేను తొలగి ఉండి ఒక మూల నుంచి ఆమె చర్యలు కనిపెడుతూనే ఉంటా అన్నది. ఈ నిశ్చయంతో గంధర్వకాంత కన్నబిడ్డను ఎడబాసి ఒకానొక నిర్జన ప్రదేశం చేరుకున్నది. ఆమె నిర్జన ప్రదేశం అనుకున్న ఆ రహస్య స్థలంలో తనకు చెలికెత్తలకు అగత్యమైన సదుపాయాలు అన్నీ అమరిపోయి ఉన్నాయి. ఈ చక్కటి ఏర్పాట్లు ఎలా జరిగినాయో తెలియకుండానే వారక్కడ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇలా ఉంటూ ఉండగా తన కొడుకునే గద్దె ఎక్కించుదామనే ఆశతో సవతి మందాకిని తండ్రి అయిన కిరాత రాజుతోనూ పురోహితుడైన రాజగురువుతోనూ కుట్రలు సల్పింది. 4 ఏళ్లయ్యాయి. దేశంలో పట్టిన కాటకం సాకుగా పెట్టి మందాకిని సవతి కొడుకును బలి పెట్టబోయింది. ఇదంతా కనిపెడుతున్న గంధర్వుడు ఒక వృద్ధుని రూపంలో నిర్జన ప్రదేశానికి ఎగవచ్చి గంధర్వకాంతితో ఈ విపత్తును గురించి చెప్పాడు. చెప్పడమే కాదు, ఆమె ఒక రాజహంసగా మారిపోగల శక్తినిచ్చి ఆమెతో ఉన్న 10 మంది చెలికెత్తలను తిరుగు 10 ముత్యాలుగా మార్చివేసి కంఠహారంలో చేర్చి ధరించుకున్నాడు. అటు తర్వాత సరిగ్గా సమయానికి హంస రూపంలో ఉన్న గంధర్వకాంత తన కొడుకును ఎగరవేసుకుపోవటం, కోటలో మందాకిని విషం పుచ్చు మరణించటం, ప్రమోదుడు రాజగురును పట్టి తిట్టడం, అతను మందపాలనతో చేరటం, కుట్రలో నుంచి తప్పుకొన్న కిరాతరాజు మనవన్నే అర్ధకర్ముణ్ణి పెంచి పెద్దవానిగా చేయటం, వానికి పెళ్లి కావటం, ఆ అర్ధకర్ముడికి చిత్రబానుడనే కొడుకు పుట్టడం, ఇలా ఇంకా ఏవో చెబుతూ ఉండగా పసివాడు అడ్డుపడి ఏమిటి చిత్రబానుడా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు అవును నాయనా, అవును, నీవే ఆ చిత్రబానుడివి. ఈ బల్లాన రాజ్యం నీదే. ఇలా అంటే నీకు ఆశ్చర్యంగా ఉందేమో. నీవు తల ఎత్తుకోకుండా ద్రోహం చేస్తున్నవాడు ఆ పరమ దుర్మార్గుడు రాజగురువే అంటూ అంతవరకు జరిగిన చరిత్రంతా విప్పచెప్పాడు. తరువాత నాయనా చిత్రబాను, ఆనాడు హంసపై ఎక్కి కూర్చున్న మహిపాలుణ్ణి తల్లి ఎగరేసుకుపోతూ ఉంటే వానికంతా అగమ్యం అనిపించింది. అయితే బలిపీఠం నుండి బయటపడ్డాను కదా, నా తల్లిని నేను చేరుకోగలిగాను కదా అని ధైర్యం చెందాడు. ఆ బంగారు హంసాల ఆకాశ మార్గాన్ని ఎగిరి నదులు కొండలు దాటుకొని పోయి ఒకానొక ద్వీపంలో ఆగింది. దాని పేరే మంజుల ద్వీపం. ఆ ద్వీపాన్ని పరిపాలించే రాజు తపోవర్ధనుడు. రత్న కిరీటధారి అయిన ఒక రాజకుమారుడు బంగారు హంసపై వచ్చి తన ద్వీపంలో దిగిన వార్త క్షణంలో తెలిసింది ఆ రాజుకి. తెలియగానే తపోవర్ధనుడు ఆశ్చర్యపడ్డాడు. ఇది వరప్రసాదమే అని పొంగిపోయాడు. పాదాచారిగానే ఆత్రంతో వెళ్లి ఆ తావుకు చేరుకున్నాడు. రాజును చూడగానే హంస రూపంలో ఉన్న గంధర్వకాంత తనను గురించి కొడుకును గురించి పూర్తిగా చెప్పింది. మానవ భాషలో మాట్లాడిన హంసను చూచి చకిత్తుడైనాడు తపోవర్ధనుడు. అంటే ఆశ్చర్యపోయాడు. రాజా, పసివాడిని నీకు అప్పగిస్తున్నాను, నీదే భారం అంటూ హంస ఆకాశంలోకి ఎగిరిపోయి శాప విముక్తి చెంది గంధర్వలోకానికి చేరుకుంది.
దైవికంగా తనకు లభించిన పసివాన్ని తపోవర్ధనుడు మక్కువగా చూచుకుంటూ సమస్త విద్యల్లోనూ వాణ్ణి ప్రావీణుడిగా చేశాడు. తన ఒక్కగానొక్క కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేశాడు. అయితే విధి విలాసమై కాని మహిపాలునికి అట్టే కాలం సంతోషం లేకపోయింది. ఇప్పుడు రత్నకిరీటం మంజుల ద్వీపంలో చిక్కుకున్నట్లు చారుల ద్వారా పొరుగు ద్వీపాలు రాజులందరికీ వెల్లడైంది. అందులో ఒక రాజు కిరీటాన్ని కాజేయాలని ఆశతో తపోవర్ధనుడిపైకి దండెత్తుదామనుకున్నాడు. ఈ వార్త తెలియగానే మహిపాలుని మనసు పరిపరివిధాలా పోయింది. నాకు గండం తప్పించడానికని మా తల్లి నన్ను ఇక్కడ చేర్చింది. ఈ ద్వీపాన్ని ఏలే తపోవర్ధను మహారాజు చేతిలో నన్ను పెట్టింది. అలా అప్పగించి పెట్టినందుకు మహారాజు నన్ను ఎంతగానో ఆదరించాడు. అయినా నాకు అదేమీ మనశ్శాంతి లేకుండా పోతున్నది. ఎంత యోచించినా కారణం తెలియటం లేదు. వృద్ధుడైన నా తండ్రి బల్లాన రాజ్యంలో ఎలా ఉన్నాడో, అంతర్ధానమైన నా తల్లి ఏమైందో, మధ్యని ఈ కిరీటం నా చేతిలో చిక్కుకొని పోయిందే. తీరా ఇప్పుడు పొరుగు రాజుల దృష్టి దీని మీదే పడబోయిందే. ఇందుకోసం యుద్ధానికి కూడా వస్తారని తెలుస్తున్నది. నిజంగా యుద్ధమే జరిగితే జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? కానీ నా మాట ఏమన్నప్పటికీ ఈ రత్న కిరీటాన్ని వీలైనంత గుట్టుగా భద్రపరచడం నా విధి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయగల పని ఇదే అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో మహిపాలుడు ఒక దుర్గమారణ్యం ప్రవేశించాడు. నరుడు కంటబడిన చోటున ఒక చెట్టు మీద కొమ్మల సందున అతి భద్రంగా రత్న కిరీటాన్ని దాచిపెట్టాడు. అంతలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.